ప్రభు యేసుక్రీస్తు నామంలో కూడి చేరి వచ్చిన మీ అందరికీ కూడా మా వందనాలు. దేవునికి స్తోత్రం. అందరూ బాగున్నారా? ఈరోజు తల్లుల దినోత్సవం. ఏంటండి? తల్లుల దినోత్సవం, మదర్స్ డే. సరే, తల్లులైన మీ అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో ఈనాటి వాక్య ధ్యానంలోనికి వెళ్ళిపోదాం. ఈనాటి వాక్య ధ్యానం కొరకి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వాక్యాన్ని చదువుకుందాం. నయస్సును సల్మానును కనెను, సల్మాను రాహాబునందు బోయజును కనెను, బోయజు రూతునందు ఓబేదును కనెను, ఓబేదు యెషేని కనెను అన్నాడు. సర్లే, దేవుని బిడ్డలారా, ఈ తల్లుల దినోత్సవం రోజున మరి రాత్రి నుంచి కూడా ఒక పేరే నాకు అలా గుర్తొస్తూ ఉంది. ఆ పేరే రాహాబు. ఎవరండి ఆ పేరు? రాహాబు. ఎందుకని తల్లుల దినోత్సవం రోజున రాహాబు అనే వ్యక్తి కోసం మనం మాట్లాడుతున్నామంటే, ఒకటి, ఆ పేరు రాత్రి నుంచి కూడా ఏం చెప్పాలి అన్నప్పుడు జ్ఞాపకం వస్తూ ఉంది. ఇంతకుముందు ఇక్కడ కూర్చున్నప్పుడు కూడా నాకు అదే విషయం, అదే పేరు జ్ఞాపకం వస్తూ ఉంది. రాహాబు అనే ఆవిడ ఎవరికి తల్లి అండి? యేసయ్యకే తల్లి. యేసుక్రీస్తు వారి యొక్క వంశావళి ఉంది. ఆ వంశావళిలో 42 తరాలు ఉన్నాయి. 42 తరాల తర్వాత యేసుక్రీస్తు వారు జన్మించారు. ఒక్కొక్క తరం కొన్ని వందల లక్షల మంది, వేల మందితో జనాభా విస్తరించింది అబ్రహాము దగ్గర నుంచి కూడా. అయితే యేసు ప్రభు వారు ఎవరెవరిలో నుంచి వచ్చారు అని ఆలోచన చేస్తే అబ్రహామును మొదలుపెట్టి చెబుతూ రాహాబు అని చెప్పారు. ఈ 42 తరాల్లో కూడా స్త్రీల పేర్లు చెప్పింది కొద్దిమందివే. ఆ పైన తామారు గారి పేరు చెప్తారు, తర్వాత రాహాబు, తర్వాత రూతు గారు, తర్వాత ఇంకొంచెం ఒక 2-3 పేర్లు ఉంటాయి. అంతకుమించి ఎక్కువ లేవు. మిగిలినవన్నీ కూడా పురుషుల పేర్లే. అయినా ఇదిగో నా తల్లుల లిస్టులో, నా తల్లుల పేరులో ఈ వ్యక్తులు ఉన్నారు అని వారి యొక్క పేర్లను నొక్కి ఒక్కానించి చెప్పడం జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే ఖచ్చితంగా వాళ్ళలో ఏదో ఒక ప్రత్యేకత ఉన్నది. యేసు ప్రభుకే తల్లులైన వారు మనకు మాదిరిగా ఉన్నారా లేదా? ఖచ్చితంగా. దేవుని బిడ్డలారా, మనము కూడా అలాంటి ఒక భక్తి సాధన చేస్తే, అలాంటి ఒక భక్తి జీవితాన్ని కలిగి ఉంటే ఖచ్చితంగా మనము దేవునికి తల్లులయ్యే అవకాశం, తండ్రులయ్యే అవకాశం ఇప్పుడు లేదు కనుక, ఆయన వచ్చి వెళ్ళిపోయారు కనుక ఆయన పిల్లలమయ్యే అవకాశం మనకున్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వీళ్ళందరూ కూడా ఆయన ఈ లోకానికి శరీరధారిగా రాకముందు ఉన్నవారు కనుక తల్లు లిస్టు, తండ్రుల లిస్టు, తల్లులుగా తండ్రులుగా ఉన్నారు. ఆయన వచ్చిన తర్వాత మనం పుట్టాం కనుక మనము ఆయన పిల్లలము అని అనిపించుకోవడానికి, అవ్వడానికి అవకాశం ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఆలోచన చేస్తే ఈ రాహాబు మనకి ఎక్కడ కనిపిస్తారు అంటే యెహోషువ గ్రంథం 2వ అధ్యాయంలో కనిపిస్తారు. అక్కడ వ్రాయబడిన మాట రాహాబును వేశ్య. ఎవరండి? రాహాబును వేశ్య. అంటే ఒక భయంకరమైనటువంటి పాపపు జీవితాన్ని కలిగిన వ్యక్తి, భయంకరమైన, దుర్బలమైన, నీచమైన, అందరూ కూడా అసహించుకునే ఒక పనినే వృత్తిగా చేసుకుని జీవిస్తూ బ్రతుకుతున్నటువంటి ఆ వ్యక్తి ఏకంగా యేసుక్రీస్తు ప్రభు వారికి తల్లి అయిపోవడానికి గల కారణాలేంటి అనేది మనము ఈ పూట
ఆలోచన చేసి ఆ విధంగా మనం కూడా మన భక్తి జీవితంలో ముందుకు కొనసాగితే ఆయన పిల్లలం అనిపించుకోవడానికి అర్హతను సాధించుకుంటాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ విషయాన్ని ప్రభువారు రాస్తూ ఆ స్త్రీల పేరుని రాయడంలో గల కారణం ఏంటంటే, పురుషులకే అనేది కాకుండా స్త్రీలకు కూడా నేను ప్రాధాన్యతనిస్తాను. అందుకే స్త్రీ గర్భంలో నుంచే నేను ఈ లోకానికి వస్తాను అని స్త్రీని ఆయన ఘనపరిచిన సందర్భాలు మనకెన్నో తెలుసు. కనుక ఈ రాహాబును వేశ్య అలాంటి ఒక భయంకరమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పుడు యెహోషువ ఒక ప్రాంతానికి వేగుల వారిని పంపించారు. ఆ వేగుల వారు వెళ్ళి ఆ ప్రాంతంలో మనుషులు ఎలా ఉన్నారు, ఆ ప్రాంతం ఎలా ఉంది, ఎటు నుంచి వెళితే మనము ఆ ప్రాంతాన్ని స్వాధీనపరుచుకుంటాం, ఆ ప్రాంతాన్ని స్వాధీనపరచుకోగలమా లేదా, అక్కడ ఎలాంటి బలాఢ్యులు ఉన్నారు, ఏంటి ఆ విషయాలన్నీ, వాళ్ళ బలం ఏంటి, బలహీనతలు ఏంటి, అవన్నీ చూసి రావడానికి అవకాశం ఉంది. అలాగ ఒక ఇద్దరు మనుషుల్ని పంపించినప్పుడు ఆ ఇద్దరు మనుషులు వెళ్ళారు, చూశారు. అయితే ఆ పట్టణాన్ని వేగులు చూడడానికి వచ్చారు అని రాజుకు సమాచారం వెళ్ళిపోయింది. మా పట్టణాన్ని వేగు చూడడానికి వచ్చారంటే ఖచ్చితంగా మా మీద దండెత్తడానికి వస్తారు అని, ఎవరైతే వేగు చూసారో వాళ్ళు వెనక్కి తిరిగి వెళ్ళడానికి వీల్లేదు, వాళ్ళని పట్టుకొని చంపేద్దాం అని వెంటనే సైనికులకి ఆజ్ఞాపిస్తే ఆ సైనికులు వేటాడుతున్నారు. వేగుల వారు ఎక్కడున్నారని ఇద్దరు వచ్చారన్న విషయం తెలిసిపోయింది. వీళ్ళు తప్పించుకుని పారిపోయే క్రమంలో తలుపులో నుంచి వెళితే, ఆ గోడకున్నటువంటి తలుపులో నుంచి వెళితే అందరికీ తెలిసిపోతుందని ఏం చేయాలో అర్థం కాక ఆ గోడ మీద, మిద్దె మీద ఇల్లు కట్టుకుని ఆ ఇంటిలో జీవనాన్ని సాగిస్తున్న ఈ రాహాబు అనే వ్యక్తి ఇంటికి ఇద్దరు వెళ్ళడం జరిగింది. వాస్తవానికి అలాంటి జీవితాన్ని కలిగిన వ్యక్తి, ఒక ఇద్దరు పురుషులు తన ఇంటికి వస్తే మాట్లాడే భాష వేరుగా ఉంటుంది, ప్రవర్తించే ప్రవర్తన వేరుగా ఉంటుంది, చూపు విధానం అంతా వేరుగా ఉంటుంది. కానీ ఈ ఇద్దరు వేగుల వారు తన ఇంటికి వెళ్ళినప్పుడు తాను గమనించిన విషయం ఏంటంటే, వీరిద్దరూ కూడా దేవుని ప్రజలకు సంబంధించిన వారు అని గ్రహించి, వీరు ఖచ్చితంగా దేవుని బిడ్డలు అని తెలుసుకుని వెంటనే తన భాష, తన విధానం, తన ప్రవర్తన, మాట తీరు అంతా కూడా మార్చేసింది. ఏదో వేషం కట్టడానికి మార్చడం కాదు. కారణం ఏంటంటే, తను ఏమని చెప్తుందంటే, వాళ్ళిద్దరినీ కూడా వాళ్ళ కంట పడకుండా ప్రాణాలకు తెగించి దాచింది. ఏం చేసిందండి? ప్రాణాలకు తెగించి దాచింది. అయితే వీళ్ళ ఇంటికే వచ్చారు, రాహాబు ఇంటికే ఆ ఇద్దరు వేగుల వారు వచ్చారు అని వారికి తెలిసింది. వెంటనే సైనికులు రాహాబు ఇంటికి వస్తే, ఇద్దరు వ్యక్తులు నీ ఇంటికి వచ్చారు, వాళ్ళు వేగుల వారు, మాకు అప్పగించు అని అన్నారు. ఆమె వెంటనే ఏమందంటే, అయ్యా, ఇద్దరు వ్యక్తులు నా ఇంటికి వచ్చిన సంగతి నిజమే, అయితే వాళ్ళెవరో నాకు తెలియదు. నా ఇంటికి అనేక మంది వస్తూ ఉంటారు, వెళుతూ ఉంటారు, కనుక వాళ్ళెవరో నాకు తెలియదు. ఇప్పుడే ఇటువైపుగా వెళ్ళిపోయారు, మీరు వెంటనే తరిమితే వాళ్ళని పట్టుకోవడానికి అవకాశం ఉంటుంది, వాళ్ళు ఎంతో దూరం వెళ్ళుండరు అని చెప్పింది. అని చెప్పి వాళ్ళని పంపించేసింది. వీళ్ళనేమో మిద్దె మీద దాచింది. అటకలు తెలుసు కదా, అటుకలు, ఆ అటుకల మీద, మిద్దె మీద దాచిపెట్టింది అనమాట, కనపడకుండా. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆ దాచిన స్థలంలోకి వెళ్ళి పిలిచి వాళ్ళని కిందకి దింపి, అయ్యా, ఎలాగోలాగా మిమ్మల్ని కాపాడుకోగలిగాం అంది. ఎందుకమ్మా మమ్మల్ని కాపాడావు, ఎందుకు మమ్మల్ని అప్పగించలేదు అంటే, అప్పుడు చెప్తుంది ఆమె. ఏం చెప్తుందో తెలుసా? అయ్యా, ఐగుప్తు దేశంలో నుంచి మిమ్మలను బయటికి రప్పించిన మీ దేవుడు ఎర్ర సముద్రాన్ని ఏ విధముగా పాయలు చేశాడో మేము విన్నాం.
ఎలాంటి అద్భుత కార్యాలు చేసి మిమ్మల్ని నడిపించుకుంటూ వస్తున్నాడో మేము విన్నాం. ఇదిగో పలానా రాజును ఏ విధంగా నిర్మూలన చేశారు, పలానా ప్రాంతాన్ని ఏ విధంగా స్వాధీనపరుచుకున్నారు, మిమ్మల్ని కాదు అంటే పలానా రాజును ఏ విధంగా మట్టి కరిపించారో మేము విన్నాం. అయితే నేను ఆ మాట విన్నప్పుడు నా గుండె నాలో కరిగిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఆమె పాపపు గుండె ఏమైందంటే కరిగిపోయింది. ఆ దుర్మార్గపు గుండె కరిగిపోయింది. ఆ నీచమైన గుండె కరిగిపోయింది. ఇప్పుడు అంటది, ఖచ్చితంగా మీ దేవుడు ఈ పట్టణాన్ని మీ చేతికి అప్పగిస్తాడు. అయితే ఈ పట్టణాన్ని మీ దేవుడు నాశనం చేసేటప్పుడు నేను మిమ్మల్ని కాపాడాను గనక మీరు నన్ను కూడా కాపాడాలి అని చెప్పింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఒకే ఒక్క పాయింట్ దేవుని తల్లుల పేరులో తన పేరు చేర్చబడ్డానికి కారణం ఏంటయ్యా అదంటే, అయ్యా మీ దేవుని గురించి మేము విన్నప్పుడు మా గుండె కరిగిపోయింది. ఈ పట్టణాన్ని మీ దేవుడు మీకు స్వాధీనంగా ఇస్తాడు. అయితే ఈ పట్టణం నాశనం అయిపోయేటప్పుడు, ఈ పట్టణం కూల్చబడేటప్పుడు, ఈ పట్టణం కాల్చబడేటప్పుడు, ఆ నాశనములో, ఆ ఉగ్రతలో నేను నా కుటుంబం నాశనం అయిపోకూడదు. ఆ ఉగ్రతలో నుంచి నేను నా కుటుంబం తప్పించబడాలి. దానికి మీరే ఏదో ఒకటి చేయాలి. నేను మిమ్మల్ని తప్పించాను కనుక మీరు కూడా నన్ను తప్పించాలి. నన్ను మాత్రమే కాదు, నేను, నా తల్లి, నా తండ్రి, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెళ్ళు, వాళ్ళకున్న పిల్లలు మొత్తం అందరూ, మా కుటుంబం అంతా రక్షించబడాలి అని చెప్పింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ వింటున్న నీవు ఇప్పటి వరకు ఒకవేళ ఒక భయంకరమైన జీవితం జీవించేవేమో, దేవునికి విరోధమైన జీవితం జీవించేవేమో, దేవునికి దూరమైపోయేవేమో, లోకానుసారుగా బ్రతికేవేమో, లోకములో, లోకాశల్లో, శరీరాశల్లో, జీవపుడంబల్లో కొట్టుమిట్టాడిపోయావేమో. ఇదిగో ఈ మాట వింటున్నావా? ఇదిగో ఈ మాట నీకోసమే. ఏంటయ్యా అంటే, రాహాబు అను వేశ్య ఒకానొక సందర్భంలో దేవుని సేవకులు, దేవుని ప్రజలు తన యొద్దకు వచ్చినప్పుడు తన హృదయం కరిగిపోయింది అని చెప్పింది. ఎప్పుడు కరిగిపోయిందంటే, యేసు క్రీస్తు ప్రభువారు ఎర్ర సముద్రాన్ని చీల్చినప్పుడు తన హృదయం కరిగిపోయిందని చెప్పింది. ఆటంకాలు, అడ్డులు, అవరోధాలు చేసి అనేక అద్భుతాలు చేసినప్పుడు తన హృదయం కరిగిపోయింది అని చెప్పింది. ఎన్నో కార్యాలు చేస్తూ తన ప్రజలను నడిపిస్తూ ఉన్నాడు అని విన్నప్పుడు తన హృదయం కరిగిపోయిందని చెప్పింది. వింటున్న నీవు కూడా యేసు ప్రభు వారు అనేక కార్యాలు చేస్తారు, అద్భుత కార్యాలు చేస్తారని నువ్వు వినలేదా? అయితే ఇంకా నీ గుండె కరగలేదా? ఇదిగో మరలా ఆ వేగుల వారు నీ యొద్దకు, ఆ రాహాబును వేసి యొద్దకు వచ్చినట్లు దేవుని వాక్యం ఇదిగో ఈ స్వరము ద్వారా నీ యొద్దకు వస్తుంది. రాహాబును వేశ్య మార్పు చెందినట్లుగా నీవు మార్పు చెందాలి. ఆమె హృదయం మారినట్లుగా, ఆమె గుండె కరిగినట్లుగా నీ పాపపు గుండె, లోకాశపు గుండె, శరీర ఆశల గుండె, ఈ లోక లౌకిక సంబంధమైనటువంటి విషయాల గురించి ఆలోచించే గుండె కరిగిపోయి ఆత్మ సంబంధమైన గుండె నీళ్ళు నూతనముగా పుట్టునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె ఎప్పుడైతే ఆమె గుండె కరిగిపోయిందని చెప్పిందో ఏమని ఆలోచిస్తుందో తెలుసా? ఎంతటి కార్యాలు చేసిన దేవుడు ఈ పట్టణాన్ని నాశనం చేస్తాడో. మనకందరికీ తెలుసుగా, యేసు ప్రభు వారు నరకానికి త్రూసివేస్తాడు తెలుసా? ఉగ్రత పాలు చేస్తాడు తెలుసా? ఎప్పుడు? తీర్పు తీర్చిన తర్వాత మనము చేసిన క్రియలను బట్టి, మనం చేసిన పనులను బట్టి, మన ప్రవర్తన ఫలితముగా నరకంలోకి మనం త్రోసివేయబడతాం. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. పురుగు అనగా మన ఆత్మే. మన ఆత్మకు చావు లేదు. చాలామంది ఏమనుకుంటారంటే, చనిపోయినాక ఎవడు చూసి వచ్చాడులే,
అసలు ఆట, అసలు బ్రతుకు, అసలు జీవితం చనిపోయిన తర్వాతే ఉంది. కేవలం ఈ లోకానికి మనిషిగా మనం యాత్రికులుగా పంపబడ్డాం. యాత్ర చేయడానికి మాత్రమే పంపబడ్డాం. కొన్ని సంవత్సరాలకు మాత్రమే పంపబడ్డాం. ఇంకనూ బ్రతికి ఉన్నామంటే దేవుని కృపే. ఎంతోమంది చనిపోతున్నారు. వయసుతో తారతమ్యం లేదు, వయసుకి సంబంధం లేదు. గుండెపోట్లు చిన్నపిల్లలకు కూడా వచ్చేస్తున్నాయి. అనేక మంది చనిపోతూ ఉండగా దేవుడు ఇంకనూ మనల్ని బ్రతికించాడంటే కేవలం ఆయన ఉచితమైన కృప. మరొక విషయం, ఇదిగో ఆ నిత్య నరకంలోకి నువ్వు వెళ్లకుండా నిత్య రాజ్యమైన పరలోకాన్ని నీవు స్వతంత్రించుకోవాలి అనేది ప్రభు యొక్క ఆశ. కనుకనే నీకు ఇన్ని అవకాశాలు ఇస్తూ ఉన్నారు. ఆమె గుండె కరిగిపోయినప్పుడు ఏమేముందో తెలుసా? అయ్యా, దేవుడు ఈ పట్టణం మీదకి ఉగ్రతను కురిపిస్తాడు కనుక నేను, నా తల్లిదండ్రులు, నా అన్నదమ్ములు, నా అక్క చెల్లెళ్ళు వాళ్ళందరూ వారికి కలిగినవన్నీ కూడా రక్షించబడాలి, ఆ ఉగ్రతల నుంచి కాపాడబడాలి అని ప్రార్థన మొదలుపెట్టింది. కాపాడుకుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక ఆ నరకాన్ని తప్పించుకోవాలి అంటే మనము, మన కుటుంబం, మన రక్త సంబంధికులు వాళ్ళందరి కోసం మనం కూడా ప్రార్థన చేసి వారిని దేవుని యొక్క ఉగ్రత పాలు కాకుండా, దేవుడు త్రోసివేసే ఆ నరకం పాలు కాకుండా మనము కాపాడగలగాలి, ప్రార్థన చేసి అడ్డుపడగలగాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ ఒకే ఒక క్వాలిటీ అండి. తర్వాత ఎక్కడ జీవించిందో తెలుసా? తర్వాత దేవుడు ఆ యెరికో పట్టణాన్ని తన ప్రజలకు అప్పగించాడు. యెరికో పట్టణం మొత్తాన్ని కాల్చివేశారు, ప్రజలందరినీ నిర్మూలన చేశారు, అయిపోయింది. మరి ఇప్పుడు ఈమె మాత్రమే కాపాడబడింది, ఈమె కుటుంబం కాపాడబడింది. అక్కడ చెప్పిన విషయం ఏంటి? దేవుడు ఈ పట్టణాన్ని మా చేతికి అప్పగించేటప్పుడు, ఈ పట్టణాన్ని నిర్మూలన చేసేటప్పుడు, నాశనం చేసేటప్పుడు ఈ ఇంటిలో ఎర్ర నూలు దారం ఒకటి ఇచ్చారు. ఎర్రని దారం ఇచ్చి ఏ కిటికీలో నుంచి అయితే తనను దింపిందో ఆ కిటికీ కట్టమని చెప్పారు. ఆ కిటికీని బట్టి ఇది మీ ఇల్లు అని మేము గుర్తుపడతాం. ఈ ఇంటిలో ఎవరైతే ఉంటారో లోపల వాళ్ళు కాపాడబడతారు. ఈ ఇంటిలో నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా నాశనమైపోతారు, ఉగ్రత పాలవుతారు. వాళ్ళకి మాకు సంబంధం లేదని చెప్పాడు. వాళ్ళకి మాకు సంబంధం లేదని చెప్పాడు. అంటే ఇప్పుడు కాపాడబడాలి అంటే వాళ్ళు ఎక్కడ ఉండాలి? ఈ ఇంటిలో ఉండాలి. ఈ ఇల్లు దేవుని మందిరం అనే దేవుని ఇంటిలోనికి రావాలి. ఈ ఇంటిలో నివసించగలిగితే, ఈ ఇంటిలో ఉండగలిగితే, ఈ ఇంటిలో గడపగలిగితే, బ్రతకగలిగితే, జీవనాన్ని కొనసాగించగలిగితే ఉగ్రతలో నుంచి, నరకమనే ఉగ్రతలో నుంచి తప్పించబడే అవకాశం ఉంది. ఆ విధంగా వారందరూ కూడా కాపాడబడ్డారు. పట్టణం అంతా కూడా నాశనం చేయబడింది, కాల్చబడింది, కూల్చబడింది. మరి రాహాబ్ ఎక్కడుంది? రాహాబ్ ఎక్కడుందో తెలుసా? తన కుటుంబంతో ఇశ్రాయేలీల మధ్యలో గుడారాన్ని వేసుకుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. నేటికి కూడా ఇశ్రాయేలీల మధ్యలో వారు కాపురం ఉంటున్నారు. హల్లెలూయా. పోనీలే, ఏదో ప్రార్థన చేసాం, దేవుడు ఉగ్రతలో నుంచి కాపాడాడు, ఈ కష్టంలో నుంచి కాపాడాడు, ఇరుకులో నుంచి కాపాడాడు, ఇబ్బందుల నుంచి కాపాడాడు, ఇదిగో ఈ పరిస్థితిలో నుంచి కాపాడాడు, ఏదో ఈ అనారోగ్య సమస్యల నుంచి కాపాడాడు, మరణకరమైన పడకల నుంచి మనల్ని లేవనెత్తాడు, చాలిక అనుకుని మరలా లోకంలో కలిసిపోవడం కాదు, మరలా పాపంలో కలిసిపోవడం కాదు, మరలా ఈ లౌకిక సంబంధమైన విషయాల్లో మునిగిపోవడం కాదు. ఇశ్రాయేలును తన ప్రజలతో కలిసి నివాసము చేయగలగాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలాంటి దుర్బలమైన జీవితం ఎలాంటి ఉన్నతమైన జీవితంగా మార్చబడింది, ఎలాంటి అసహించుకునే జీవితం అందరూ కూడా కొనియాడబడడానికి వీలుగా ఆమె జీవితం మార్చబడింది. దానికి కారణాలు ఇవే. మొదటిగా తను హృదయం మార్పు చెందింది, మారు మనస్సు పొందింది. మారు మనస్సు పొందిన వెంటనే దేవుని తెలుసుకుంది, దేవుని కార్యాలు వింది, దేవుని తెలుసుకుంది, హృదయం మార్చుకుంది, మారు మనస్సు పొందింది. వెంటనే తన కుటుంబం కూడా మార్పు చెందాలి, కాపాడబడాలి అని ప్రార్థన చేసి కాపాడుకుంది కదా అని చెప్పి వెంటనే మరలా లోకంలోకి వెళ్ళిపోకుండా, అంతకుముందు తాను ఏ వృత్తి అయితే చేసేదో మరలా అటువైపు చూడకుండా
దాన్ని పూర్తిగా విడిచిపెట్టి దేవునితో, దేవుని ప్రజలతో నివసించటం ప్రారంభించింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు చెప్పండి, ఆమె అయితే రాహాబును వేశ్య అని రాశాడు కదా, మరి నీ పేరు ముందు నా పేరు ముందు ఆ పేరే రాయట్లే తప్ప పాపం లేదా? ఆ పేరే రాయట్లే తప్పు లేదా? మనలో పొరపాట్లు లేవా? తప్పులు లేవా? మాట తీరు ఎలా ఉంది? మన ప్రవర్తన ఎలా ఉంది? కొంతమందిని మాట్లాడే మాట చాలా దారుణంగా మాట్లాడుతూ ఉంటాం, చాలా హీనంగా మాట్లాడుతూ ఉంటాం. అది దేవుని దృష్టికి న్యాయమా, అనుకూలమా, అంగీకారయోగ్యమా? కాదు కదా. మరి మనం పాపులమా కాదా? మనం పరిశుద్ధులమా? మనలో ఏ లోపం లేదా? మనలో ఏ పాపం లేదా? కొంతమంది ఆలోచనలో వాళ్ళు అలాగా, వీళ్ళు ఇలాగని, వాళ్ళని అలా చేయాలి, వీళ్ళు ఇలా చేయాలి, వాళ్ళు అలాగైపోవాలి, వీళ్ళు ఇలాగైపోవాలి అని ఆలోచన చేసేవాళ్ళు లేరా? అది పాపం కాదా? పాపం అంటే ఏదో ఒక విషయమే కాదు. పాపం అంటే ఏదో త్రాగుడు, వ్యభిచారం, అక్రమ సంబంధాలు, పేకాట, ఇవి మాత్రమే కాదు, ఇవి కూడా పాపాలే. ఆ పాపాలు పైకి కనిపిస్తాయి, ఈ పాపాలు పైకి కనిపించు. సులువుగా చిక్కులు పెట్టే పాపాల్లో మనం లేమా? మన హృదయంలో పాపం లేదా? మన హృదయంలో లోపం లేదా? రాహాబు అను వేశ్య ఒక ఉన్నతమైన వ్యక్తిగా ఎదిగినట్లుగా, ఉత్తమమైన స్త్రీగా ఎదిగినట్లుగా, దేవాది దేవునికే, యేసుక్రీస్తు ప్రభువారికే తల్లిగా, ఆ తల్లి స్థానంలో నిలబడినట్లుగా పాపులమైన మనము, అయోగ్యులమైన మనము మార్పు చెందాల్సిన అవసరం ఉందా లేదా? మన హృదయము కూడా, మన పాపపు హృదయం కూడా కరగాల్సిన అవసరం ఉందా లేదా? మన పాపపు హృదయం కూడా మారాల్సిన అవసరం ఉందా లేదా? మన అక్రమమైన మనస్సు కూడా మారాల్సిన అవసరం ఉందా లేదా? ఉంది. మన హృదయం మారాలి, మన మనస్సు మారాలి. మనం మన కుటుంబం కోసం ప్రార్థన చేసి మన రక్త సంబంధికుల్ని, కుటుంబంలో ఉన్న వారందరినీ కూడా నిత్య నరకాగ్నిలో నుంచి, ఆ భయంకరమైన అగ్ని గుండములో నుంచి తప్పించబడినట్లుగా ప్రార్థించి వారిని మనం తప్పించున్నట్లుగా పోరాడాలి, దాన్ని సాధించాలి. అందరము కలిసి దేవుని మందిరములో ఇశ్రాయేలు ప్రజలతో కలిసి జీవించగలగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, రాహాబు అనే తల్లిగారు యేసుక్రీస్తు ప్రభువారికి తల్లిగారు. మరి నీవు నేను యేసు ప్రభు బిడ్డలుగా జీవించగలుగుతున్నామా? యేసు ప్రభు, అయ్యా నీ భూమి మీద నీ పిల్లల పేర్లు రాయా అంటే నీ పేరు నా పేరు ఉంటుందా? అలాంటి జీవితం మనం కలిగి ఉన్నామా? ఒకసారి మనల్ని మనం ఆలోచన చేసుకోవాలి, పరిశీలన చేసుకోవాలి. గొప్ప దైవజనులైన జాన్ వెస్లీ గారు, ఇక్కడ ఈయన కాదు, వేరే దేశపు జాన్ వెస్లీ గారు, అతను భయంకరమైనటువంటి తాగుబోతు. ఎలాంటి తాగుబోతు అంటే బహు భయంకరమైన తాగుబోతు. అతనికి ఇంకా వివాహం జరగల, తల్లి ఉంది. అయితే తల్లిని కాదనుకుని బహు భయంకరమైన వ్యభిచారంలో ఉన్నాడు, వేశ్యలతో ఉంటాడు. తల్లి ఎంత చెప్పినా వినడు. తల్లి మాత్రం ప్రార్థన చేస్తూనే ఉంటుంది, మానక ప్రార్థన చేస్తుంది, కన్నీటితో ప్రార్థన చేస్తుంది, ఏమండి విసుకక్క ప్రార్థన చేస్తూనే ఉంటుంది. క్షమించాలి, అగస్టిన్ ఇక ఇంటిలో ఉండడం మానేసి ఏకంగా సంసోన్ లాగా, సంసోన్ ఎక్కడ ఉన్నాడండి? దెలీలా దగ్గరికి వెళ్ళిపోయాడుగా, ఇంటిని వదిలిపెట్టి. సంసోన్ ఆత్మ ఉన్నట్టు ఉన్నప్పుడు ఆ వేసి ఇంట్లోకి వెళ్ళి అక్కడే ఉంటున్నాడు, అక్కడే బతుకుతున్నాడు, తాగటం, అక్కడ గడపడం. చివరికి తల్లి ప్రార్థన చేసి 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 అనారోగ్యంతో చనిపోయింది.
తల్లి చనిపోయింది, నీ తల్లి చనిపోయింది అని కబురు పెట్టారు. కబురు పెడితే ఎలాంటి ఒక భయంకరమైన స్థితిలో ఉన్నాడంటే అతను అంటాడు, సమాధి చేయడానికి ఈ రోడ్లోనే తీసుకెళ్తారుగా, ఈ ఇంటి ముందు నుంచి తీసుకెళ్తారుగా సమాధి చేసేటప్పుడు, ఇక్కడికి వచ్చినప్పుడు చూస్తాలే, మీరు తెచ్చేసుకోండి, మీరు సమాధి చేసుకోండి అన్నాడు. వెళ్ళలేదని ఇంటికి వెళ్ళా, ఈ రోడ్లోనే తీసుకెళ్తారు, ఈ ఇంటి ముందు నుంచే తీసుకెళ్తారు కదా సమాధుల దొడ్డుకి. ఈ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు ఒకసారి ఆపండి, నేను చూస్తాలే అని చెప్పాడు. తన తల్లిని సమాధి చేశారు. కొంతకాలానికి మార్పు చెందాడు, దేవుడు దర్శించాడు, మార్పు చెందాడు, ఒక గొప్ప దైవజనుడిగా మార్పు చెందాడు. అదే దారిలో దైవజనుడు అయిన తర్వాత అలా వస్తుంటే ఏ స్త్రీతోనైతే తను ఒకప్పుడు జీవనాన్ని కొనసాగించాడో, జీవితాన్ని గడిపాడో, ఏది ఈ ఇంటి ముందు నుంచే మా అమ్మ శవం వెళ్తుందిగా ఇక్కడ చూస్తానన్నాడే, ఆ వ్యక్తి ఇంటి ముందు ఆ దారిలో వెళుతూ ఉంటే తను పిలుస్తుంది పేరు పెట్టి, అస్సలు పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడు. పిలుస్తుంది పట్టించుకోకుండా వెళ్ళిపోతున్నాడు. నీ పేరు అగస్టిన్ కదా, నా పేరు అగస్టినే, మరి నేను నీకు తెలియదా, నువ్వెవరో నాకు తెలియదు. అదేంటది అంటే, ఆ అగస్టిన్ చచ్చిపోయాడు, ఈ అగస్టిన్ కొత్తోడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ అగస్టిన్ నూతనముగా జన్మించినవాడు. ఆ పాపపు హృదయం కరిగిపోయింది, కాలిపోయింది, మార్పు చెందింది. ఆ తల్లి చేసిన ప్రార్థన ఫలించిందా లేదా? అతడు అనేకమైన ఆత్మలను రక్షించాడు. తర్వాత ఏమండి, నీవు కూడా ప్రార్థన చేస్తే ఖచ్చితంగా, ఒకవేళ నువ్వు చనిపోవచ్చేమో కానీ నీ ప్రార్థన ఎవరి కోసమైతే చేస్తున్నావో వారిని ఖచ్చితంగా నరకములో నుంచి తప్పించగలుగుతుంది, రక్షణలోనికి నడిపించగలుగుతుంది, దేవుని ఉగ్రతలో నుంచి కాపాడగలుగుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనము మానక విసుకక ప్రార్థించే వారముగా ఉండాలి. ఇప్పుడు చెప్పండి, అగస్టిన్ గారి తల్లి మనకు మాదిరికరమైన తల్లే కాదా? దేవునికి స్తోత్రం. ఇక హన్నా గారి గురించి మనకు తెలుసుగా, పుట్టినప్పుడే ప్రార్థనతో తన కుమారుడిని పొందుకుంది. సమూయేలుని పుట్టినప్పుడు చిన్నప్పుడే పాలు విడవగానే తీసుకెళ్ళి మందిరంలో విడిచిపెట్టింది. ఆ పాలు ఇచ్చే సమయంలో పాలు మానేసే సంవత్సరంన్నర 2 సంవత్సరాలు మహా అయితే పాలు తాగుతారు పిల్లలు. ఆ 2 సంవత్సరాల్లో ఎలా ఉండాలో దైవజనుడి దగ్గర, ఎలా ఉండాలో దేవుని మందిరంలో నేర్పేసింది, తీసుకెళ్ళి వదిలేసిందంతే. సమూయేలు గొప్ప ప్రవక్త అయ్యాడు. బాలుడుగా ఉండగానే దేవుని స్వరాన్ని వినగలిగాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏదో బాలుడిగా ఉన్నప్పుడు అంటే దేవుడు దర్శించాడండి అంటే కాదు, తను చనిపోయే ముందు కూడా దేవుని స్వరాన్ని వింటూనే ఉన్నాడు. అంటే తన జీవితకాలం అంతా కూడా దేవుని స్వరాన్ని వింటూనే ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. దీనికి అంతటికీ కారణం ఎవరండి? తల్లి పెంపకం. ఎంతకాలం పెంచింది? పాలు మానేసే వరకే. మహా అయితే సంవత్సరం తాగుతారు, సంవత్సరంన్నర 2 సంవత్సరాలే కదా. ఆ కాలంలోనే ఎంత భక్తిని నేర్పిందండి, దేవునితో ఎంత అంటగట్టబడే అనుభవాన్ని నేర్పిందండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి మనం మన పిల్లల్ని ఎలా పెంచగలుగుతున్నాం? ఇక మోషే గారి గురించి తెలుసుగా. మోషే గారు కూడా 3 నెలల పుట్టినప్పటి నుంచి 3 నెలల వరకు కాపాడుకున్నారు ఇంట్లోనే. 3 నెలలు అయ్యేసరికి దొరికిపోతామేమో, ఇప్పుడు నా కొడుకు నా కళ్ళ ముందే చంపేస్తారు, మగపిల్లలందరినీ చంపేస్తున్నారు కదా. అప్పుడు ఆ కాలంలో ఇశ్రాయేలు ప్రజలు పెరిగిపోతారని చంపేస్తారు, నా కళ్ళ ముందు నా కొడుకు చనిపోవడం ఇష్టం లేదని జమ్ము పెట్టిలో పెట్టి నైల్ నదిలో వదిలేస్తే ఫరో కుమార్తెకి దొరికాడు, తెచ్చుకుంది. దాదిగా పెంచడానికి ఎవరికి అప్పగించింది? మరలా మోషే తల్లికి అప్పగించింది.
ఆ మోషే తల్లి కొన్ని సంవత్సరాలు పెంచిందిగా. ఆ కొన్ని సంవత్సరాల్లో ఒక వైరాగ్యం కలిగినటువంటి జీవితాన్ని తను సంపాదించుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అల్పకాల పాప భోగం అనుభవించుట కంటే దేవుని ప్రజలతో నింద అనుభవించుటం నాకు మేలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అదేంటండి, ఏం పెంపకం అండి. పిల్లలుగా ఉన్నప్పుడే, అందుకే దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉంది, పిల్లలు నడవవలసిన త్రోవను వారికి నేర్పుమో, పెద్దవారైనప్పుడు వారు తొలగిపోరు. ఈ రోజున పెద్ద అయినాక తొలగిపోతున్నారు అంటే, పిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళకి నేర్పవలసిన మాటలు, నేర్పవలసిన విధానం, నేర్పవలసిన పద్ధతి నేర్పలా. అసలు నేర్పలేదని చెప్పలేదు, కానీ ఏదో 1-2 అరాకొరా. బాలురు నడవవలసిన త్రోవను వారికి నేర్పుము, పెద్దవారైనప్పుడు వాడు. తల్లులుగా ఉన్న మనం మన పిల్లల్ని ఎలా పెంచగలిగాం? ఒకవేళ తల్లులు కాబోతున్న మీరు మీ పిల్లల్ని ఎలా పెంచాలి? యవ్వనస్తులైన మీరు ఒకవేళ రేపు మీరు తల్లులైతే మీ పిల్లల్ని ఎలా పెంచగలగాలి అనేది చాలా జాగ్రత్తగా దైవిక జ్ఞానంతో మీరు వాక్యంలో నుంచి దాన్ని సంపాదించుకోవాలి. కనుక మన ముందు ఉన్నటువంటి ఈ తల్లుల దినోత్సవం రోజున మనకు మాదిరి. ఇంకా చాలామంది కోసం చెప్పొచ్చు, కానీ ఈ కొన్ని విషయాలు మనం పాటించగలిగితే మన భక్తి జీవితాన్ని చాలా వరకు మనం మెరుగుపరుచుకోగలుగుతాం, అభివృద్ధి చేసుకోగలుగుతాం, భక్తిలో మరొక మెట్టు మనము ఎక్కగలుగుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనము కూడా ఈ తల్లుల వలె మన జీవితాన్ని ఆత్మీయతలోనికి మార్చుకుందుముగాక, మన కుటుంబాన్ని కాపాడుకుందుముగాక, నరకములో నుంచి, ఉగ్రతలో నుంచి, దేవుని యొక్క కోపంలో నుంచి మనము మన కుటుంబాలను కాపాడుకుందుముగాక. ప్రార్థన చేసుకుందాం బిడ్డలారా, ప్రార్థన చేసుకుందాం.